అన్నా చూడన్నా, ఏంది రాది నీ కోసం మా మరదలు నొప్పించడానికి సిగ్గు లజ్జ వదిలేసి ఎంత కష్టపడుతున్నాను నీకు తెలుసు కదన్నా. మొత్తం అంతా సెట్ అయ్యే టైంకి ఆడొచ్చి కొట్టేశాడన్నా. ఎవరు రాడు? నా పేరు చెప్పొద్దా? నీ పేరు చెప్పాను, 2 ఎక్స్ట్రా కొట్టాడు. చూడన్నా, ఆడోళ్ళు అట్ల కడితే అలాంటివి చేశాడు. శాడిస్ట్ చదవ. నాకన్నా నువ్వే ఎక్కువ సిగ్గుపడాలన్నా. నువ్వు ఆడిని ఏదోటి చెయ్యాలి. నీ పరువు కూడా పోయింది. కట్టలేదని ఓనర్ తిడుతున్నాడంట. ఏదైనా చిన్న వేషం ఉంటే చెప్పురా. ఈడ విలన్ వేషాలు తప్ప ఏది వేడంట. ఆ ఫేస్ చూడు, రఫ్ కాదు సాఫ్ట్ కాదు, మధ్య రకం. నా ఫేస్ కేట్రా, ఒకసారి కెమెరా ఆన్ చేసి చూడు, చూపిస్తాను టాలెంట్. అమ్మా, మనం ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ వేషం ఉంది, వేయమంటే వేయలేదు అదవా. తెలుగు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ నేను చేయను రా. ఎందుకురా? అమ్మా, హీరో ఏమో మమ్మల్ని యారా యారా అనొచ్చు, కానీ మేము మాత్రం యారా అనకూడదు. పైగా అన్నా అన్నా అని బఫుల్ నాడు చుట్టూ తిరుగుతుండాలి. యారా రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ అనక యారా యారా అనుకోరా. కనీసం నువ్వు డైరెక్టర్ అయినా ఇవన్నీ మార్చుకో. వీడే ఎవరు వాళ్ళు? ఒక్క నిమిషం అన్న. ఏమిట్రా ఇది? చెప్పురా. నాడుబే ఫ్రెండ్ని కొట్టావంటే ఏంటి? ఆడు చెయ్యాలిస్తావారా నువ్వు? నీ ఫ్రెండ్ తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం చేశాడ్రా? సంజయ్ చెయ్యి కాల్చాడు. ఈ విషయం చెప్పలేదురా నాకు. వీడు అబద్ధం ఆడుతున్నాడన్నా. కాల్చలేదు, కాలుస్తాను బెదిరించానంతే. అయినా వాడు కాల్చుకుంటాడు, తగలబెట్టుకుంటాడు. వాడి మాడదాలు. అది కాదన్నా, పాయింట్ ఏంటో చెప్పు. ఎందుకు వచ్చావు అని. నీ మక్కలు ఇరగొడదామని. నా మక్కలు ఇరగొట్టడానికి ఇంతమంది ఎందుకన్నా? నువ్వు ఒక్కడో చాలు. నీ ఫ్రెండ్ గురించి వచ్చానన్నావుగా, కొట్టు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు. కొట్టానా? కొట్టు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు తప్ప నా మీద ఇంకెవరు చెయ్యేసినా నేను ఒప్పుకోను. ముఖ్యంగా నువ్వు ఇందాక చాలా స్పీడ్ అయిపోయావు. ఇంకెప్పుడు అలా కొట్టకే. చెప్పానా చేయి వేయొద్దని? నువ్వు కొట్టానా? నువ్వు కొట్టు. కొట్టానా? కొట్టు. ఇది వచ్చేస్తుందండి. కొట్టనా? కొట్టు 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 కొట్టు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, కానీ నీ ఫ్రెండ్ మాత్రం దొంగ నా కొడుకన్నా. రేయ్, ఎవడాలంటాడు? అన్నకు తెలుసురా. ఎన్నిసార్లు చెప్పాలరా చెయ్యి వేయొద్దని చెప్పానా లేదా? తుమారనా? తుమారనా? కొట్టు. ఆగిపోయేవే. కొట్టనా? కొట్టు. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి వెరైటీగా ఉంది. కొడతారా నువ్వు? हाथ उठाने से पहले एक बार सोचना भाई. అందరినీ కొడుతున్నావు, నన్నెందుకు కొట్టట్లేదురా? రెస్పెక్టా? అవునన్నా. డ్రామాలు డ్రామాలు ఆడుతున్నారా? డ్రామాలు.
కొట్టావంటే చాలా చంపేస్తా. అన్నా, నీ ఫ్రెండ్తో చెప్పన్నా, మళ్ళీ సంజయ్ మీద చెయ్యేస్తే చంపేస్తానా అండి. రెస్పెక్టా తొక్క. రోడ్డు మీద పెంట తీసుకొని రాసుకోవటం ఇష్టం లేక ఊరుకున్నా. నీకు రెస్పెక్ట్ ఏంట్రా? అమ్మో, పదండి పదండి. సీన్ మొత్తం పాడైపోయింది. వాడంత స్ట్రాంగ్ అనుకోలేదు, వీడంత వీక్ అనుకోలేదు. సార్. రవి, చెప్పండి సార్. నీ కథ విన్నాను, నువ్వు కట్ చేసిన ట్రైల్ షూట్ కూడా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడ్యూసర్తో కూడా ఆల్రెడీ మాట్లాడాను. మనం కలిసి సినిమా చేస్తున్నాం అండ్ యు ఆర్ మై డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రవి, ఇంతకీ సినిమా టైటిల్ ఏమనుకుంటున్నావు? నేనింతే. చాలు చాలు చాలు, ఎక్కువ కొట్టకు. ఏడే రాజ్యం, ఏం చేస్తున్నావు? బోర్డు. రవి కుమార్ MBA ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టర్ ఎందుకు రాయించావు? తీసేస్తే నువ్వు డైరెక్టర్ అని ఎలా తెలుస్తుందిరా? సరే, కనీసం MBA తీసేవే. ఎందుకు తీసేయాలరా? SV కృష్ణారెడ్డి M.Com వేసుకోలే, రాఘవేంద్రరావు BA వేసుకోలే, అలాగే ఇది కూడా MBA. ఒరే, చదువు చంద్యాలేని ఎదవలంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని బయట ఒక టాక్ ఉందిరా. అందుకోసమైనా బోర్డు పెట్టాలి, అర్థమైందా? సరే, నీ ఇష్టం. కానీ నేను ఇంకా గిల్టీగానే ఫీల్ అవుతున్నాను. ఆ గొడవంతా నా వల్లే జరిగింది. మర్చిపో. అది కాదు డైరెక్టర్ గారు, మమ్మల్ని మర్చిపోతారేమో అని భయంగా ఉంది. ఇదిగో చెప్పేదేదో క్లియర్ గా చెప్పు. నువ్వు డైరెక్టర్ అయిపోయావు, చాలా మంది పరిచయం అవుతుంటారు. మేము గుర్తుంటామా? ఇంకా మనం పెళ్లి చేసుకుందామా? చేసుకోను. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే పెళ్లి గిల్లి అంటావేంటి? షూటింగ్ జరగాలి, రిలీజ్ అవ్వాలి, చాలా గొడవలు ఉన్నాయి. నువ్వు లేనిపోని ఊహించుకొని టెన్షన్ పడకే. కంగారు లేదు, బోల్డంత వయసు ఉంది. ఇంకా నీకుందేమో, నాకు లేదు. ఏంటి కోసేసుకుంటున్నావేంటి? చస్తావు. దీన్నే సూసైడల్ టెండెన్సీ అంటారు. నువ్వు చచ్చిపోదాం అనుకుంటే చచ్చిపో, 2 రోజులు ఎడుతాను. ఆ తర్వాత ఎవరితో ఒకటి తగులుతుంది, అది నేను బాగానే ఉంటాం, నువ్వే పోతావు. ఇప్పుడు వరల్డ్ లో కాస్ట్లీయెస్ట్ మిషన్ ఏంటో తెలుసా? మన బాడీ. కోపం వచ్చినప్పుడల్లా వైర్లు అవి తెంపేయకే, అస్తమాను పెళ్లి పెళ్లి అని షంటే ఎక్కువ. మళ్ళీ ప్రతిదానికి కోపం ఒకటి. సార్, మీ గురించి ఫ్యాన్స్ వచ్చారు సార్. దేనికి? సంజయ్ థియేటర్ రికార్డ్ కోసం 10 లక్షలు కట్టాలండి. దాని గురించి మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. ఏంటి, వాళ్ళు ప్రెస్టేజ్ పోతుందా? సినిమా పోయి ఏడుస్తాను ఇక్కడ. ప్రెస్టేజ్ ఒక్కొక్కడికి. పో, వెళ్ళి ప్రొడ్యూసర్ కలవమని చెప్పు. సార్, మిమ్మల్ని వెళ్ళి ప్రొడ్యూసర్ కలవమన్నారు. 2 నిమిషాలు మా బాస్ని కలిసి వెళ్ళిపోతాం. లేదన్నా, ఆయన గుంట్లో బాగలేదు, ఫీవరు. బర్త్డేకి బొకేలు తీసుకొచ్చినప్పుడు, ఆటోగ్రాఫ్లకి, అన్న సంతర్పణలకి, వికలాంగులకి అవి ఇవి పంచినప్పుడు మాత్రం బాస్ని కల్పిస్తావు. అప్పుడు ఫీవర్లు రావు. థియేటర్కి డబ్బులు తిరిగి కట్టాల్సి వస్తే మాత్రం ఫీవర్లు వస్తాయి. పదండ్రా, మన బాధలేవో మనమే పడదాం. హీరో గారితో మాట్లాడాను సార్, డేట్లు ఇచ్చారు. ఇక్కడ నుంచి కరెక్ట్ గా 6 నెలలు షూటింగ్ వెళ్ళిపోవచ్చు. ఎలాగో టైం ఉంది కాబట్టి నువ్వు కూడా స్క్రిప్ట్ వర్క్ బాగా చేయి. ఏమైంది? అయితే చిన్న బైక్ యాక్సిడెంట్. ఓహో, టేక్ కేర్. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటమ్మా? ఏం లేదు సార్, 10 లక్షలు కట్టకపోతే ఫస్ట్ వీక్ టౌన్ రికార్డ్ పోద్దండి. దాని గురించే మాట్లాడదామని వచ్చాం. మా బ్యానర్ రికార్డ్ పోతుందా, మీ హీరో రికార్డ్ పోతుందా? మా హీరో గారి రికార్డ్ అండి. మరి నేనెందుకు ఇవ్వాలి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మీరే కదా ప్రొడ్యూసర్. మీ హీరోతో సినిమా తీస్తే 4 కోట్లు దొబ్బింది ఇక్కడ. మీ హీరోతో సినిమా తీస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఫైనల్ గా మా ఆఫీస్ లో ఆ టేబులే మిగిలింది. నేనే 10 లక్షలు కట్టుకొని నాకు ఇన్ని కోట్లు వచ్చినాయని డబ్బా కొట్టుకుని రోడ్డు మీద తిరగాల. ఫస్ట్ వీక్ 25 కోట్లు వచ్చినాయని యాడ్లు ఇమ్మని దొబ్బేస్తారు మీరు. ప్రపంచంలో ఎవడైనా వచ్చిన వ్యాపారాన్ని వీధిలో పట్టుకుంటాడా? ఎవరు నేర్పారు మీకు? ఇవన్నీ నిజమే అనుకుని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మమ్మల్ని సింగల్ ఇస్తారు. సినిమాలో పోయి నేను ఏడుస్తుంటే ఫలానా సీన్ వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని 4 సంఘాల వాళ్ళు నా మీద కేసులు వేస్తారు. హీరో క్యారెక్టర్ వాళ్ళ కులమైతే ఎవరు రారు. కమెడియనో విలనో వాళ్ళు కులమైతే కేసులు వేస్తారు. నేను అప్పులే తీర్చనా, కోర్టుల చుట్టూ తిరగనా, రికార్డులు వేసుకుని నేనే అభినందన సభలో పెట్టుకుని గుండెలు బాతుకున్నా. ఈ సినిమా అంటే ఇలా జరిగింది కానీ మిగతా సినిమాలకు డబ్బులు ఇచ్చినాయి కదండి. ఇక్కడే అమ్మ డబ్బులు ఎవరిచ్చారు? సంవత్సరానికి 150 సినిమాలు చేస్తుంటే 3 సినిమాలు హిట్ అవ్వడమే గగనమైపోతుంది. ఓన్లీ
2% సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీలో ఉన్నాం. సినిమా మీద ఇంట్రెస్ట్ సినిమాలో తీస్తున్నాం కానీ డబ్బులు దొబ్బడానికి కాదు. ఈ వయసులో కూడా మా రామానాయుడు గారు వైజాగ్ లో స్టూడియో కడుతున్నారంటే డబ్బులు సంపాదించాలని కాదు. సినిమా అంటే అభిమానం, ప్యాషన్ రా, ప్రాణం. సినిమాలో తీయడమే పాపం అయిపోయిందిరా. రే సాయి, ఎందుకురా నీకు ఇవన్నీ? ఇక్కడ ఎవరి కష్టాలు వాళ్ళేరా. మీ పనులు మానుకుని జీవితం అంతా వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోతుంది. అందుకే నా మాట వినే ఇంటికెళ్ళు. ఎక్కడికి పోతావన్నా? పరువు పోతుంది ఇక్కడ. తల తాకట్టు పెట్టిన రికార్డు తెస్తాం. అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఇదే ప్రొడ్యూసర్ ని పిలిచి నేను ఫంక్షన్ కూడా చేస్తానన్నా. నాన్న, ఈ డబ్బు ఎక్కడ తీసుకెళ్తున్నావు? థియేటర్ కు డబ్బులు కట్టాలమ్మా. అది కదరా, ఇది మీ చెల్లెలు పెళ్లి కోసం దాచి డబ్బు. ఆ సంగతి తెలుసు కదా నీకు? అంతకంటే ఇంపార్టెంట్ మా హీరో ప్రెస్టేజ్ కి సంబంధించిన అమ్మా, రవిగడికి బుక్స్ ఏమైంది? ఈ రక్తం ఏంటి? ఏం లేదురా, వాడికి తెలియనివ్వకు. ఏమైంది?